హాయ్ ఫ్రెండ్స్, ఇక మొదలెడదామా. ఇక నేను ప్రెజెంట్ అయితే మాత్రం చీపురుపల్లి కనక మహాలక్ష్మి అమ్మవారి జాతరలో ఉన్నాను. ఇక్కడైతే చూడండి, ఈరోజు మార్నింగ్ అనేది వచ్చాను. ఎందుకంటే తల్లికి మనం మొక్కు అనేది మా అమ్మగారు మొక్కుకున్నారు. అందుకనేసి మనం తల్లికి ఏమించో కోడిని ఇంకా చీర అవన్నీ పట్టుకొని ఇక మార్నింగ్ గుడికి అయితే వచ్చాం. ఇక చూడండి ఫ్రెండ్స్, భక్తులు అయితే మాత్రం అస్సలు ఖాళీ అంటే ఖాళీయే లేదు. అంత రద్దీగా ఉంటది ఈ జాతర అయితే మాత్రం. ఎందుకంటే ఈ తల్లికి మాత్రం చాలా అంటే చాలా పేరు ఉంది. కోరుకున్న కోరికలు మాత్రం తీరుస్తుంది అనేసి. అందుకే చాలా అంటే చాలా భక్తులు కూడా వస్తుంటారు. ఇక ఇదైతే మాత్రం ఇయర్లీ కూడా 1 టైం అయితే చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగా చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇక చుట్టుపక్కల ఒక 50 గ్రామాలు అయితే వస్తూ ఉంటాయి. దగ్గర ఒక 4 lakhs పీపుల్ అయితే మాత్రం వస్తూ ఉంటారు జాతరకు. అయితే మాత్రం చాలా అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఈ యాత్ర అయితే మాత్రం. చూడండి, మీకు అంతా కూడా క్లారిటీ చూపిస్తాను. ఇక్కడ భక్తులు రద్దీ అనేది ఎలాగున్నది, ఇక ఎందరు వస్తున్నారు అనేది. నా వీడియో అలా చూస్తూ ఉంటే మాత్రం మీకు క్లారిటీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. కానీ నేను చెప్పింది ఎంతవరకు నిజం అనేది. ఇక ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బయటన అవుట్ సైడ్ అనేది ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోళ్ళు గట్ట మనం ఏమైనా మొక్కున్న వేటలు గట్ట ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎన్నో. ఇది ఇంకా స్టార్టింగ్ డే. ఇది 3 days అయితే మాత్రం జరుగుతుంటది. స్టార్టింగ్ డే చూడండి ఫ్రెండ్స్, ఎందరూ భక్తులు అయితే వచ్చారు. ఇక్కడ ఎన్ని కోళ్ళు గట్ట కోస్తున్నారు. చాలా అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఈ యాత్ర అయితే మాత్రం. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం దీన్ని మిస్ అవ్వకుండా మాత్రం వెళ్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటది. ఇక దీనికైతే మాత్రం సెక్యూరిటీ దగ్గర ఒక 10,000 పీపుల్ అలాగా పైనే వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక సిఆర్పిఎఫ్ కూడా ఒక దిగుతూ ఉంటారు. ఎందుకంటే క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి మాత్రం చాలా అంటే చాలా మంది పోలీసులు అయితే మాత్రం కావాలి. అందుకే చాలా మంది ఇక్కడికి పోలీసులు అయితే మాత్రం మనకి వస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు దాకా కూడా డేలో చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నైట్ అయితే మాత్రం మళ్ళీ మా ఫ్యామిలీతో అయితే వచ్చాము. నేను, మా చెల్లి, మా తమ్ముడు, అమ్మ కలిపి వచ్చాం. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది. ఇక చూడండి, చాలా జనాలు అయితే మాత్రం అసలు ఖాళీ అనేది ఉండదు. ఇది అయితే మాత్రం 3 రోజులు అయితే జరుగుతూ ఉంటది ఈ యాత్ర అయితే మాత్రం. దానికి మాత్రం 3 రోజులు కూడా జనాలు అందరూ వస్తారు అనుకున్నాను ఫ్రెండ్స్. దగ్గర ఒక 4 lakhs దగ్గర కూడా జనం వస్తూనే ఉంటారు. ఇక దగ్గర ఒక 50-60 గ్రామాలు అయితే మాత్రం అందరూ కూడా జనాలు అయితే వస్తూ ఉంటారు. ఇక దీని గురించి తెలిసిన వాళ్ళు అయితే మాత్రం దగ్గర ఒక 100 km నుంచి కూడా వచ్చిన భక్తులు అయితే మాత్రం ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తల్లి శక్తి అనేది అటువంటిది. ఇక ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బండి పార్కింగ్ అయితే ఇలాంటివి 3 అయితే ప్లేసులు ఇచ్చారు బండి పార్కింగ్ కి. ఇంకా ఆటోల మీద, బళ్ళు మీద ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు. ఇక ఎక్కడికక్కడ ఇవి అయితే పార్కింగ్ కూడా పెట్టేసి అక్కడ సెక్యూరిటీకి పోలీసులు గట్టుండి అంతా కూడా ఫ్రీ పార్కింగ్ ఫ్రెండ్స్. అంతా పోలీసులు గట్ట బాగా అంటే చాలా సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఇక చూసారు కదా ఫ్రెండ్, జనాలు అయితే మాత్రం అసలు కాలు వేయడానికి ఖాళీ అనేది లేకుండా జనాలు అయితే ఎందరూ చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ గ్యాప్ లోనే మనం యాత్రలు చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా రిస్క్ తో కూడా ఉంటది. అయితే మంచి థ్రిల్లింగ్ గా కూడా ఉంటది ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే మాత్రం ఫోటోలకి అయితే మాత్రం అసలు చూడండి, గ్యాప్ లేకుండా ఫోటోల కోసం ఉన్న వీళ్ళందరూ కూడా. ఇక నైట్ అయితే మాత్రం ఎంజాయ్ చేయడానికి వస్తారు ఫ్రెండ్స్. ఇక తల్లికడికి మాత్రం ఎవరో కొంచెం ఏజ్ లో పెద్దవాళ్ళు ఇంకా లేడీస్ వెళ్తారు తప్పించి, కానీ చాలా మంది ఎంజాయ్ చేయడానికి వస్తారు నైట్ అయితే మాత్రం.
ఇక రండి ఫ్రెండ్స్, మిమ్మల్ని జాతరలోకి అయితే నేను తీసుకువెళ్తాను, అక్కడ చూద్దురు. ఇక చూడండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఫ్రెండ్స్. అసలు ఇందాక చెప్పాను కదా అడుగు తీసి అడిగేయడానికి ఉండదని, అది అయితే మాత్రం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. అసలు జనాలు అయితే చూడండి, ఇక్కడికైతే మాత్రం పెద్దవి 2 జైంట్ వీళ్ళు, ఇక ఇక చిన్న చిన్నవి చాలా అంటే చాలా వస్తూ ఉంటాయి. ఇక బ్రేక్ డాన్స్లు అవి ఒక 2, అన్ని మాక్సిమం 2 వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి అయితే ఇక 2 వచ్చినా సరే క్రౌడ్ అయితే మాత్రం అసలు ఇంకా ఖాళీ ఉండదు. మనం దేనికైనా వెళ్దాం అనుకుంటే వెయిటింగ్ మాత్రం దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం చెయ్యాలి, అంత జనం ఉంటారు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఏదైనా ఎక్కడానికి అయితే అవుతుంది. ఇక పెద్ద జైంట్ వీల్ అన్నాను కదా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్దది. దగ్గర ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన గంట ఇదే పెద్ద జైంట్ వీల్. ప్రతి సంవత్సరం కూడా చిన్న కొంచెం మీడియం అయితే వస్తూ ఉంటది, కానీ ఈ సంవత్సరం అయితే చూడండి చాలా అంటే చాలా పెద్ద వచ్చింది జైంట్ వీల్ అయితే మాత్రం. ఇక మనలాంటి లో క్లాస్ పీపుల్ కి ఏంటంటే మాత్రం ఇటువంటి జాతరలు అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వండర్ వరల్డ్ ఇటువంటి పెద్ద పెద్ద వాటిలంటే వెళ్ళి మనం డబ్బులు అనేవి స్పెండ్ చేయలేం కాబట్టి అదే వీటిలోనైతే మాత్రం మనకి తక్కువ డబ్బులతోటి ఎక్కువ ఎంజాయ్ వస్తుంది. ఎందుకంటే యాత్రలకి నాకు చాలా అంటే చాలా ఇష్టం. మనం ఇక్కడైతే మాత్రం తక్కువ డబ్బులతోటి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక జైంట్ వీల్ ఎక్కడానికి దగ్గర ఒక 40 minutes అయితే అవుతుంది. ఆ క్రౌడ్ అంతా క్లియర్ చేసుకుని ఇంకా మేము పైకి ఎక్కడానికి. అయినా సరే ఇక జైంట్ వీల్ కి అయితే మాత్రం ఖాళీ అంటే ఖాళీ కూడా లేకుండా చూడండి, ఇది ఎక్కడానికి దగ్గర 40 minutes అంటే ఒక 10 minutes అలా తిప్పుతుంటారు. దగ్గర వీటికి ఒక 1 hour అలాగా అయిపోతుంది. ఇక జైంట్ వీల్ కి ఏంటంటే మా అమ్మ మా తమ్ముడు రామన్స్ అన్నారు, ఎందుకంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి. ఇక నేను మా చెల్లి అయితే మాత్రం ఇక జైంట్ వీల్ అయితే ఎక్కాం. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. ఇక పైనుంచి వ్యూ అయితే మనం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే ఇది చాలా అంటే చాలా పెద్దదే. ఇక దీని మీద చూడాలి ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా మీడియం అయితే ఎక్కాను జైంట్ వీల్ గాని, ఇక ఎంత పెద్దదైతే ఎక్కలేదు. చూడండి పైనుంచి జాతర చుట్టూ చూపిస్తాను మీకు క్లారిటీగా, ఎందరో జనాలు అయితే ఉన్నారు. ఇక ఎక్కడైతే మాత్రం మనకి ప్రోగ్రామ్ అయితే జరుగుతుంటది, దానికైతే మాత్రం విఐపి సెక్షన్ ఉంటది. ఇంకా బ్యాక్ సైడ్ మన కుర్రోళ్ళకి కంటే గెంతుకోవడానికి నార్మల్ గా అయితే ఉంటది. అక్కడైతే మనం చాలా అంటే చాలా తవ్వులు కూడా అవుతుంటాయి ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన జాతరకి వెళ్ళేటప్పుడు. ఏంటంటే ఇక చూడండి మీకు చుట్టూ చూపిస్తాను, ఇక జాతరలోని పైనుంచి అందరూ ఉన్నారు అనేది క్లారిటీగా. ఇక ఇక్కడ లైటింగ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఇక 3 సైడ్లు అయితే లైటింగ్ ఉంది. ఇంకా వే ఎటు నుంచి ఉందో అటు సైడ్ అయితే మాత్రం లైటింగ్ అనేది దగ్గర ఒక కిలోమీటర్ వరకు అయితే మాత్రం పెడతారు పెద్దగా. ఎందుకంటే చాలా అంటే చాలా జనం వస్తూ ఉంటారు, మరి పెట్టుబడి కూడా అంతే అవుద్ది దీనికైతే యాత్రకైతే మాత్రం.
ఇక జెయింట్ వీల్ అయితే మనది అయిపోయింది ఫ్రెండ్స్. ఇక అమ్మ తమ్ముడు నేను కలిపి ఇక బ్రేక్ డాన్స్ కి అయితే వచ్చాం. ఎందుకంటే అది అమ్మకంటే చాలా ఇష్టం బ్రేక్ డాన్స్. ఇక మేము బ్రేక్ డాన్స్ ఎక్కి ఆనందంలో ఉంటే మా అమ్మ చూడండి సేఫ్టీ గురించి వస్తుంది, దానికి గెడలేదు. మా అమ్మ టెన్షన్ అయితే అది గెడలేదు ఎవరే చూడరా అని అంటుంది. ఆ గెడ లేదందుకు మేమైతే అది దాన్ని చెక్ చేస్తాం. చూడండి గెడ అయితే లేదు దానికి. ఇక్కడ మనలాంటి కుర్రోళ్ళకి ఏంటంటే ఆ గెడలు లేకపోయినా పర్వాలేదు, కొంచెం పట్టుకొని ఉంటాం. ఇక మా అమ్మ ఏంటంటే అది వద్దులే వేరేది ఇంకేదైనా ముందుకు వెళ్ళి ఎక్కుదాం పదనేసి ఇక వేరేదైతే ఎక్కుతున్నాం. దానికి ఫస్ట్ గెడ గట్ట అన్ని చెక్ చేయమంది. అన్ని చెక్ చేసి అమ్మను ఫస్ట్ ఎక్కించాను. మా అమ్మ ఆనందం అయితే మాత్రం చాలా అంటే చాలా ఆనందపడుతుంది ఫ్రెండ్స్. మా అమ్మ అయితే మాత్రం మా అమ్మ ముఖం చూడండి ఎలిగిపోతుంది. ఇటువంటివి అయితే మాత్రం మా అమ్మకంటే మనం చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇక స్టార్ట్ చేసే సమయం అయితే ఆసన్నమైంది. ఇక మన ఆపరేటర్ కూడా వచ్చేసాడు. ఇక చూడండి ఎక్కడి నుంచి ఉంటది ఫ్రెండ్స్, ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్. ఇక మా వాడికైతే చూడండి ఫ్రెండ్స్, ఇక చిన్నది నార్మల్ గా ఒక 1 minute అలా తీసి ఆపిరా నేనంటే మాత్రం వాడైతే మాత్రం నాకు భయం వేస్తుంది. ఇంకా వాడు కిందకి ఎక్కడ పడిపోతాడు లేదంటే సెల్ల పడేస్తాడు అనేసి వాడికి మాత్రం భయం అంటే భయం లేకుండా వీడియో అయితే చూడండి ఎలా షూట్ చేస్తున్నాడు. ఇక నాకు అన్నిటికంటే నచ్చింది అయితే మాత్రం మా అమ్మ ఆనందం చూడాలి ఫ్రెండ్స్. నేను లైవ్ లోనే చాలా అంటే చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత అయితే మాత్రం మా అమ్మ అయితే ఎంతగా ఎంజాయ్ చేసింది. ఇక మా అమ్మ అయితే మాత్రం ఏది మిస్ అయినా అవ్వకపోయినా సరే ప్రతి సంవత్సరం కూడా ఈ యాత్రకు అయితే వస్తూ ఉంటది. ఎందుకంటే ఎప్పుడు పనులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఆ పనులు అయితే చేయకపోతే అవ్వదు. మనం అప్పుడప్పుడైనా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అందుకే మా అమ్మను కూడా నేను ప్రతి సంవత్సరం కూడా ఈ యాత్రకంటూ తీసుకొచ్చి మా అమ్మకు నచ్చింది తినిపించి ఇక ఏమేమి కావాలో అన్ని కొని ఇటువంటివి ఎంజాయ్ చేసుకొని ఇక ఇంటికైతే వెళ్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా.
ఆపరేటర్ కూడా జనాలు అరుస్తూ ఉంటే ఇంకా అతను అయితే మాత్రం దగ్గర దగ్గర మనకు ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా కూడా తిప్పాడు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక మా అమ్మ అయితే ఆనందం ఇంకా అద్దలే లేవు. ఇక చూడండి దిగి నడుచుకుని వస్తుంది, అటు ఇటు ఊగిపోతుంది మా అమ్మ అయితే మాత్రం. అంత స్పీడ్ గా తిప్పాడు వాడైతే మాత్రం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఈ యాత్రలో మాత్రం మేమైతే మాత్రం.